హాయ్ అండి. నేనైతే వంకాయ ఫ్రైని చేస్తున్నానండి. దానికోసం అయితే వంకాయని మంచిగా క్లీన్ చేసుకొని ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో అనమాట ఇలా పసుపు, కారం, ఉప్పు అండ్ గరం మసాలా పొడి, తర్వాత జీలకర్ర పొడి, ధనియా పొడి అయితే పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లో ఇలా అయితే 2 ఆనియన్స్ అనమాట వేసుకొని ఇలా పేస్ట్ అయితే నేను చేసుకున్నాను. ఇంతకుముందు మనం పక్కన పెట్టుకున్న మసాలా పొడిలో ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా బాగా కలుపుకున్న తర్వాత వంకాయలకైతే మసాలా పెట్టుకోవాలండి. మసాలా పెట్టుకున్న వెంటనే వంకాయలని వేపకూడదండి. 10-15 నిమిషాల వరకు అయితే వంకాయలని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వంకాయలకి ఉప్పు, కారం, మసాలా అయితే పడుతుంది. సో 10-15 నిమిషాల వరకు అయితే అలా పక్కన పెట్టేసుకోవడం మంచిది. సో తర్వాత 10-15 నిమిషాల తర్వాత మీరు వంకాయలని ఆయిల్లో అయితే వేపుకోవచ్చు. వీటిని పప్పు టమాటాతోనే కానీ లేదంటే వంకాయలని ఇలానే ఫ్రై చేసుకొని అయితే ఇలా రైస్తో కలుపుకున్న తిన్నా లేదంటే చపాతీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.